ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నా వల్ల కాదు, నాకు బీపీ పెరిగిపోతుంది. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదదేవికి. ఆవేశపడకమ్మా. చెయ్యి దాటిపోయాడని వదిలేసి వెళ్ళిపోతే మనకే నష్టం. వాడిని మన చేతుల్లోకి తెచ్చుకోవాలనే కదమ్మా మనం ఇక్కడికి వచ్చింది. ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకా లోకువైపోతాం. కనీసం మనం ఇక్కడ ఉంటే అయినా వాళ్ళు సంతోషానికి దూరంగా ఉంటారు. నాకైతే ఇక్కడ ఉండాలంటేనే పరమ చిరాగ్గా ఉంది. ఇక్కడే ఉండి వాళ్ళతో ఇంకా మాటలు అనిపించుకోవడం కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మన మర్యాదని కాపాడుకోవడం మంచిది. నా మాట విని వెళ్ళిపోదాం పదదేవకి. ఏంటి బామ్మ, రావడం మీ ఇష్టమే, పోవడం మీ ఇష్టమేనా? వచ్చేటప్పుడు చప్పా పెట్టకుండా వచ్చారు. భోజనాలు చేయమంటే చేసి వచ్చామని చెప్పారు. ఇప్పుడేమో చప్పా పెట్టకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అంతా మీ ఇష్టమేనా? కనీసం మా ఇంట్లో ఒక్క పూట కూడా భోజనం చేయకుండా వెళ్ళిపోతారా? అమ్మా దివ్య, మీరేం చెప్పొద్దు అత్తయ్య. మీరు రాత్రి వరకు ఉండి భోంచేసి వెళ్ళాలి. తిండి తిప్పల కోసం ఇంత దూరం రాలేదమ్మా. అయినా మీ వాళ్ళు మాకు కడుపు నిండా పెట్టారు కదా, ఇంకేం భోంచేస్తాంలే. మీకు బీపీ ఎక్కువైనట్టుంది. రండి, మా నాన్నమ్మ బీపీ మాత్రలున్నాయి, వేసుకుందరు గాని. మా ముసల్ది కూడా మీలానే ప్రతి చిన్న విషయానికి సంబంధం లేకుండా అరుస్తూనే ఉంటుంది. అలా అరిచిన ప్రతిసారి ఒక మాత్ర వేసుకుంటే సరిపోతుంది, ఇట్ట తగ్గిపోతుంది. ఆఖరికి దీనికి కూడా లోకువైపోయాను. ఇది కూడా నన్ను దెప్పి పొడుస్తుంది. ఏంటి బామ్మ, మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నారు? మీ బీపీ నేనెలా తగ్గిస్తాననుకుంటున్నారా? బీపీ ఒక్కటే కాదు, బీపీ, షుగర్ ఇంకా ఏమైనా ఉన్నా పర్లేదు, అన్నిటినీ దెబ్బకి తగ్గించేస్తాను. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా చిటపట్ల ఆడుతూ కాకుండా చిరునవ్వుతో వెళ్తారు. నువ్వు పెద్ద డాక్టర్వి మరి. అలానే అనుకో బామ్మ. ఇప్పుడు ఒక ప్రోగ్రాం పెడతాను. ఆ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేస్తే చాలు, మీలో ఉన్న ప్రెషర్ అంతా పారిపోతుంది. బీపీ, షుగర్లు కూడా పరారైపోతాయి. ప్రశాంతంగా ఉంటుంది. ఏ పనికి మన ప్రోగ్రామో పెట్టుంటారు. మాకంత ఓపిక లేదులే, నువ్వు వెళ్ళి ఆడుకోపో. పనికి మాలిన ప్రోగ్రాం కాదు బామ్మ, అందరికి పనికొచ్చే ప్రోగ్రామే. మీరు అబ్బాయి తరపున వాళ్ళు, మేము అమ్మాయి తరపున వాళ్ళం. ఇరు కుటుంబాల మధ్య పాటల ప్రోగ్రాం పెట్టుకుందాం. ఎవరు గెలుస్తారో చూసుకుందాం. ఇప్పుడు పడుతున్న పాటలు చాలవన్నట్టు ఇంకా పాటలు కూడానా? అవన్నీ మా వల్ల కాదు, మీరే చూసుకోండి. ఇదిగో, ఇందులోకి నా మనవాణ్ణి మాత్రం లాక్కండి. అసలే ఇలాంటివన్నీ వాడి గెట్టవు. అసలు ప్రోగ్రామే బావగారి కోసం బామ్మ. వాడికి ఇలాంటివన్నీ ఇష్టం ఉండవమ్మా. ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టడం? వాడేదైనా అంటే మీరు ఇబ్బంది పడ్డం అవసరమా? ఏంటి ప్రోగ్రామ్ అంటున్నారు? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశారా? అవును, పాటల ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. సూపర్. అయితే ఇంతకాలానికి నా టాలెంట్ ని నిరూపించుకోవడానికి అవకాశం వచ్చిందన్నమాట. ఓ, మీరు అంత పెద్ద సింగరా? అవును. ఒకరోజు బాత్రూంలో నేను పాట పాడుతుంటే నా స్నానమయ్యే లోపు మా కాలనీ వాళ్ళంతా మా ఇంటి ముందున్నారు. అప్పుడు అర్థమైంది నా పాటకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అని. బాత్రూమ్ సింగరా? అవకాశం అక్కడి వరకే వచ్చింది కాబట్టి బాత్రూమ్ సింగర్ని. ఈ రోజు నా టాలెంట్ ఏంటో ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను. మీరెంత టాలెంటెడ్ సింగరో ప్రోగ్రాంలో చూస్తాం కదా. సరే రండి, బావగారిని తీసుకొద్దాం. బామ్మ, అత్తయ్య గారు మీరు కూడా రెడీగా ఉండండి. బావగారు గదిలోనే ఉన్నారా? ఇప్పుడే చెప్పేస్తావా ఆయనకి? చెప్పాలి కదా. ప్రోగ్రామ్ ఏంటో ప్లాన్ ఏంటో తెలియకుండా సడన్ గా తీసుకొచ్చి కూర్చోపెడితే తెల్లమొహం వేసుకుని కూర్చొని ఉంటారు. అందరు ముందు బావగారు పరువు పోదు. అందుకే ముందుగా చెప్పేస్తే ఆయన కొన్ని సాంగ్స్ ప్రిపేర్ అవుతారు. అట్లీస్ట్ ఏవి పాడాలనేది ఒక లిస్ట్ అయినా రెడీ చేసుకుంటారు కదా. నువ్వు చాలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. బలవంతంగా గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లొచ్చేమో గాని దాని చేత నీళ్లు తాగించగలమా అంటారు. గుర్తుందా? ఉంది. అయినా దానికి బావగారు ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి ఏంటి సంబంధం? బలవంతంగా చెరువు దాకా తీసుకెళ్లిన గుర్రం చేతన నీళ్లు తాగించొచ్చేమో గాని
మీ బావగారిని మాత్రం ఏ రకంగానూ ఈ ప్రోగ్రాంకి ఒప్పించలేం. బావగారికి ఎలా చెప్తే ఒప్పుకుంటారో నాకు బాగా తెలుసు. ఇలాంటివి చాలా చూస్తాను. ఆయనంత ఈజీగా ఒప్పుకునే రకం కాదు, తప్పుకునే రకం. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఈ ప్రోగ్రాం గురించి చెప్పావే అనుకో, ఆయన మీకెవ్వరికి చెప్పా పెట్టకుండా దొడ్డి గుమ్మం నుండి పారిపోయినా పారిపోతాడు. నువ్వు తొందరపడి ప్రోగ్రాంని పాడు చేయకు. నేను చెప్పినట్టు చెయ్యి. ముందు ప్రోగ్రాంని ప్లాన్ చెయ్యి. లాస్ట్ మినిట్లో ఆయన ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. మన ఇద్దరం కలిసి పట్టుకొద్దాం. హ్మ్. సరే, ఓకే, డన్. సంబరాలు రాంబాబు గారు, పదండి వెళ్దాం. సంబరాలు రాంబాబు ఏంట్రా గాడిదా? ఇవాళ సంబరం మొత్తం మీదే కదా సోంబాబు. పిచ్చి పిచ్చి పేర్లతో పిలిస్తే చంపేస్తాను. సర్లేండి పుల్లయ్య గారు, వెళ్దాం పదండి. ఒరే, నీకు దండం పెడతాన్రా, అలా విచిత్రమైన పేర్లతో పిలవుకురా. నా పేరు నేనే మర్చిపోతున్నాను. సర్లే పిలవను, రండి వెళ్దాం. ఎక్కడికి? ఇంటి అల్లుడిని పాటల పల్లకిలో ఊరేగిద్దామని పిలుస్తున్నాం. రండి బావగారు. పాటల పల్లకిలో ఊరేగిస్తారా? యా, మీ మరదలందరికీ పాటల ప్రోగ్రాం పెట్టింది, వచ్చి మీరు కూడా పాడండి. ఏంటి, పాట పాడాలా? నాకు వేలం పాట పాడటమే రాదు, ఇంకా పాటలు ఎలా పాడతాను? దివ్య, నాతో కాదు గాని మీరిద్దరూ వెళ్ళి హ్యాపీగా పాడుకోండి. అసలు ప్రోగ్రామే మీకోసం, మీరు లేకపోతే ఎలా? పదండి బావగారు, వెళ్దాము. పదండి పదండి, అక్కడ అందరూ వెయిటింగ్. రా బావా, పాడదాము. పాడడం నా వల్ల కాదు, కావాలంటే మీరు పాడండి, నేను వింటాను. వింటూ కూర్చోడానికి ఈ ఏర్పాట్లు ఎందుకు? టీవీలో పాడుతా తీగా పెడితే సరిపోతుంది కదా. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్రసక్తే లేదు బావగారు. నేను పాడానంటే పారిపోతారు చెప్తున్నా. మరేం పర్లేదు బావగారు, మీరు రండి. వద్దు, వద్దు దివ్య, పదండి, పదండి, ఆగండి. పదండి సార్, పదండి. అత్తవాళ్ళు అటువైపు, అమ్మవాళ్ళు ఇటువైపు. నాకు పెళ్ళాక నేను ఆ ఇంటి కోడల్నే అయినా పుట్టింటికొచ్చాను కాబట్టి నేను మా అమ్మ వాళ్ళ తరపున ఆడతాను. అదెలా కుదురుతుంది? నువ్వు మా ఇంటి మనిషివి కాబట్టి మా తరపున పాడాలి. బావగారు, ఇక్కడ ప్రధాన పోటీదారులు కుటుంబాలు కాదు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఇద్దరు ఒకే వైపు ఉంటే పోటీ ఎవరు పడతారు? మీ ఇద్దరు చెరో వైపే ఉండాలి. పోటీ అంటున్నారు, మా సైడేమో మేము ముగ్గురమే ఉన్నాం, మీ సైడేమో అంతమంది ఉన్నారు. ఇది పోటీ ఎలా అవుతుంది? మా వైపు కొంతమందిని పంపించండి. ఈయన ఉన్నారు కదా, అసలే ఈయన వెరీ టాలెంటెడ్ అంట, అందులోనూ మీ పిఏ కదా, మీ వైపు పెట్టుకోండి. లేదమ్మా, నేను ఆఫీస్ పనుల వరకే ఆయనకి పియ్యని. ఇలాంటి పర్సనల్ విషయాల్లో నాకు నేనే బాస్ని. నా నిర్ణయం నేనే తీసుకుంటాను. నేను మద్దమ్మ వైపే ఉంటాను. రే ఎరుతర్, తిన్నింటి బాస లెక్క పెడుతున్నావా? జీతం నా దగ్గర తీసుకుని వాళ్ళ వైపు ఉంటానంటావా? మర్యాదగా వచ్చి కూర్చో. పని చేసిన దానికి జీతం ఇస్తున్నారు, ఇప్పుడు పాడడానికి జీతం ఇస్తున్నట్టు గదమైస్తారేంటి? రే, వస్తావా రావా? రా. మ్మ్. రే, ఏ పాట పాడాలన్నా నువ్వే ఎంకరేజ్ చేయాలి. నేనేదో ఒకటి మేనేజ్ చేస్తుంటాను. ఏంటి అన్నే పాడుతుంటే మీరు ఊరికే కూర్చొని మేనేజ్ చేస్తారా? అదేం కుదరదు. మిమ్మల్ని మంటలు చేయమనట్లేదు, కష్టపడి పంటలు పండించమనట్లేదు, జస్ట్ పాటలు పాడమంటున్నాం అంతే. అది కూడా చేత కాకపోతే ఎలా? పోనీ ఓడిపోయామని ఒప్పుకోండి, వదిలేస్తా. ఓడిపోవడమా? అది మా ఇంటా వంట లేదు. నేనో మీరో తేల్చుకుందాం. పాటలు పాడడం వరకు ఓకే, కానీ ఈ తేల్చుకోవడాలు అవి ఇవి మనకు అవసరమా సార్? తినే పోటీలో ఆవిడ చేయి పడితే కానీ మీరు గెలవలేదు. ఉంగరాలు తీసే పోటీలో కూడా ఆవిడే గెలిచారు. ఒక్కసారి ఆలోచించుకోండి మరి. ఏంటి ఓడిపోయామని ఒప్పుకుంటారా? ఓటమిని ఒప్పుకోవడం నా బ్లడ్లోనే లేదు. సూపర్. అయితే మీ ఈగో మీద కొడితే రెచ్చిపోతారని తెలిసిపోయింది మీ ఆవిడ గారికి.